బలగ చిట్టిబాబు గారు ఫ్లూట్ ఆర్టిస్ట్, శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం. మీ అందరికీ తెలుసు, జనరల్ గా ఒక ఆర్టిస్ట్ కి ఊరు పేరు యాడ్ అవుతుంది అంటే ఆ టాలెంట్ ఇప్పటికే ఎంత విస్తారంగా వెళ్ళుంటుందో మనందరికీ తెలుసు. ఫస్ట్ ఇంటికాడ మనం పునాది ఉండాలి. ఇంటికాడ పునాది లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా చేయలేము. ఇద్దరు పిల్లలు, ఈ నలుగురికి మా ఐదుగురికి నా సంపద ఏం లేదు. ఫ్యామిలీతో ఉన్నాను, చిన్నపిల్లలతో ఉన్నాను. ఈ రాబడి అయితే మనకి ఏం లేదు. పోనీ ఏదో నాకు దారి చూపిస్తే వాళ్ళకు దైవం కింద నిన్నుకున్నాను. చాలా ఎనర్జీ కావాలి. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు మీరు చూస్ చేసుకుని మూడు ప్లే చేయాలన్నా చాలా ఎనర్జీ కావాలి. అసలు అందులోనూ ప్రాక్టీస్ లేకుండా మీ ఓన్ ప్రాక్టీస్ తో అంటే ఎట్లా సాధ్యం అవుతోంది ఇదంతా? సో శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళున్నారు, ఇంద్రజ గారు చాలా మందిని కలిసారు కదా. సెట్ లోనికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? భయం వేసిందా? హ్యాపీగా అయ్యారా? ఎలా? అంటే అందులోకి వెళ్ళడం ఫస్ట్ టైం కదా మేడం. అది కొత్తగా అంతా లైటింగ్, ఆ తర్వాత హైబ్రాది గారు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు, బాబు సార్, తర్వాత వర్షిణి మేడం, అందరూ అక్కడ ఉన్నారు. తర్వాత అక్కడ అందులోకి వెళ్ళిన తర్వాత మరి నాకు మరేం లేదు, అసలు వాంచుతూనే వాంచలేనా అన్న టైప్ అయిపోయింది. టెన్షన్ వచ్చింది. నన్ను గమనించారు ఆయన, ఎవరు, హైబ్రాద్ అని గారు. అంటే నాకు ఎక్కువ సార్ అన్నం కూడా నాకు అలవట్లేదు. అంటే పల్లెటూరు కదా, అన్నయ్య, చెల్లి, తమ్ముడు. సడన్ గా ఎవరు పెద్దవాళ్ళు కలిసిన సార్ అనే మాట నాకు సడన్ గా రావాలి, అనాలనిపిస్తున్నా ఇడిమే తప్ప. అయితే ఆ అన్నయ్య గారు చాలా గమనించారు నాకు, ఈ అబ్బాయి టెన్షన్ అయిపోతుందో ఇంకా ఏం లేదనేసి 5-6 సార్లు దగ్గరకు వచ్చి కౌగిలించుకుని, తమ్ముడు ఏం కాదు, నీకు వచ్చింది పర్ఫెక్ట్ గా పాడి, ఏం ఉండదు అనేసి మంచి ధైర్యం సపోర్ట్ చేశారు. అప్పుడు నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. సరేలే, ఏదైతే దేవుడు ఉన్నాడు అనేసి కంటిన్యూ చేసాను. సో ఆ తర్వాత మీరు పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు, ఇంత గొప్ప టాలెంట్ ఏంటని. అప్పుడు ఇంద్రజ గారు మీ ఫ్యామిలీ గురించి అడగడం, అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క మాటతో మీకు సపోర్ట్ చేశారు. ఆది గారు ఒక మాట అన్నారు, లైఫ్ లాంగ్ మీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను అని. ఏమనిపించింది అప్పుడు? నేను అడిగాను మేడం, నాకు ఏదో గుడిలోనే ఏదో మీ అందరి సపోర్ట్ నాకు కావాలని, ఇలాగ నాకు నా జీవితానికి దారి చూపించండి అడిగినప్పుడు ఆయన మాట ఇచ్చారు, నేను చేస్తాను, పొలిటికల్ గా ఏమైనా ఉంటే నేను కూడా కాల్ చేస్తాను, నీకు ఫోన్ చేస్తాను అని అన్నారు. ఆయన చేతులతోనే నాకు నెంబర్ అది మొబైల్లో పెట్టారు, ఆయన పేరు కూడా ఆయనే రాశారు. అది నాకు అదృష్టం, చాలా చాలా గర్వంగా ఉంది ఆయన పట్టుకుంటే. నాకు తర్వాత ఇంద్రజ మేడం ఎమ్మటే డబ్బులు లేవని చెప్పాను, లేవు కూడా, ఆమె 10,000 ఎమ్మటే ఫోన్ పే చేశారు. ఆ తర్వాత వర్షిణి మేడం అంటే నా గురించి గమనించారు, వాయించడం కొద్దిగా, ఆమె కూడా 20,000 నాకు ఫోన్ పే చేశారు. అందులో డైరెక్టర్ కూడా చాలా మంచి వాళ్ళు. డైరెక్టర్ తర్వాత మధు అనేసి ఒక అబ్బాయి, ఆయనే సాంగ్స్ అన్ని చేశారు. తర్వాత డైరెక్టర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. నా స్టేజ్ మీదకి వచ్చి ఏం కాకుండా నేను చూసుకుంటాను. కరవంజ గ్రామం అంటే ఆ ఊళ్ళో నేను పుట్టడం అనేది నాకు అదృష్టంగా నేను భావిస్తాను. కరవంజ విలేజ్ అంటే మరి ఇంకా తిరిగి లేనిది అనమాట. ఆ ఊరు పెద్ద మనుషులైనా పెద్దవాళ్ళైనా, ముఖ్యంగా సాయి యూత్ ఉన్న కుర్రోళ్ళు అయితే బాగా ఎంకరేజ్ చేశారు, చాలా బాగా. చాలా వాళ్ళు లేకపోతే అసలు నేను, మా ఊరు లేకపోతే నేను లేను అసలు. అయితే నాకు ఒక 500 రూపీస్ ఉండేది. ఉంటే పిల్లలకి ఏవో అప్పుడు నర్సంపేట వచ్చాను, అంటే మా టౌన్ అనమాట, మా నర్సంపేట ఒక 10 కిలోమీటర్ల దూరం. బండి పోయింది, బండి లేదు. అయితే 450 రూపాయలు సామాన్లు కొనిస్తాను ఇంటికి. 50 రూపాయలు ఉంది. 50 రూపాయలు ఉంటే సరేలే, ఆటో అయితే ఆటో అయింది, నడిచి వెళ్ళిపోతున్నాం. డ్రెస్ కూడా మామూలు ఇంగి పంచి షర్ట్నే ఉన్నాను. ఫోన్ నా మొబైల్లో, నా ఫోన్ నాకడే ఉంది. అయితే సరే వెళ్ళిపోతాను, ఇంకా ఆటో అయితే ఆటో, బండి 50 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయాను. 500, 450 రూపాయలు, ఇంటికి కావాల్సిన సరుకులు 50 రూపాయలు ఉంది. అంతే. సడన్ గా ఆయన ఫోన్ చేశారు. అక్కడ ఫోన్ చేస్తే, తమ్ముడు రేపు పరిస్థితి ఏంటి అన్నాడు. అలాగే ఖాళీ ఉన్నాయి. ఎవరు కాల్ చేశారు? బాబు సార్.
శ్రీదేవి డ్రామా కంపెనీ కంపెనీ నుండి. నుంచి. ఓకే. అయితే అన్నయ్య ఖాళీ అన్నయ్య ఇంటికడే ఉన్నాను అని చెప్పి, అయితే మీరు రేపు 12 గంటలకల్లా హైదరాబాద్లో ఉండగలరా అన్నాడు. డబ్బులు? లేదు. అయితే డేట్ చేశాను. అయితే వచ్చిన అవకాశం పోగొట్టుకోలేం కదా, ఏదో మనకు వచ్చింది తర్వాత పరమేశ్వరుడు దయనేసి సరే నేను వచ్చేస్తానని చెప్పాను. అయితే నాకు అక్కడ మరి ఇంటి కూడా డబ్బులు లేవు. ఫస్ట్ నమ్మేరా? అక్కడి నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చేది మాట్లాడలేదు మేడం. నిజంగా ఆ బ్రిడ్జి కింద అయితే అలా కూర్చున్నాను అంతే. ఇది కరెక్టా కాదా అనేసి నాలో నాకే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నారు. అయితే సరేలే ఏదైనా మాట ఇచ్చాను వచ్చేస్తున్నాను కానీ ఈ ఇన్సిడెంట్లు కూడా మా ఇంటికాడ లేవు. సడన్ గా ఇవి మా తమ్ముళ్ళ ఇంటికాడ పెట్టేసి నేను ఇంటికి వెళ్ళిపోతుంటే ఇవి మా తమ్ముళ్ళ ఇంటికాడే ఉన్నాయి. అంటే నర్సంపేటలో ఉంటారు. మా తమ్ముడు అంటే రాంబాబు టీచర్ గా పనిచేస్తారు. ఎక్కడ పద్మావతి కాలేజ్ నర్సంపేట. వాళ్ళ రూమ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటారు కాబట్టి ఇది కూడా పెట్టారు. మరి బట్టలు ఏం లేవు అక్కడ, ఓన్లీ లింగి పంచుని షర్ట్ని ఉన్నాను. అయితే సరేనండి వస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత ఫస్ట్ మా ఫ్రెండ్ చిన్నప్పటి నుండి ఆయన అల్లాడ రమణ గారు అని ఆయన నాదస్వరం ఇస్తారు. ఆయన నాతో పాటు అలాగే వస్తుంటారు అనమాట. ఆయన ఫస్ట్ ఫోన్ చేశాను. చేసిన తర్వాత రమణ గారికి అవకాశం వచ్చింది, నాకు అక్కడ ఛార్జీకి డబ్బులు లేవని సైడ్ అయినా. అయితే పర్వాలేదులే అనేసి ఆయన నాకు ఫోన్ పే చేశారు. మా తర్వాత మా తమ్ముడికి కూడా అడిగాను, ఆ డబ్బులు సాలరీ ఏమో అంటే మనకు తెలియదు, హైదరాబాద్ ఎక్కడ ఉంది మనకు ఇంతవరకు తెలియదు, శ్రీ అంటే అవన్నీ తెలియదు కదా. ఆ టెన్షన్ లోనే అడిగాను. మా తమ్ముడు కూడా నాకు చేశాడు. తర్వాత మా చెల్లి ఇక్కడే ఉంటుంది దువ్వాడ, తనకు కూడా ఫోన్ చేస్తే ఉంది డబ్బులు ఉంటే ఆమె నాకు ఫోన్ చేసి. సో మీకు టెన్షన్ వచ్చేసింది. ఒకవైపు సడన్ గా కాల్ వచ్చింది, వెళ్ళడానికి డబ్బులు లేవు, సపోర్ట్ తీసుకోవాలి. అది అప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే ఒక షూ ఒకటి, ప్యాంట్ షర్ట్ ఇక్కడే కొనుక్కొని మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇక్కడే కన్సర్బల్ ఉంటారు రమణ అని, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నాను రాత్రి కూడా రమణ గారు. ఆయన ఫోన్ చేసి అన్నయ్య ఇక్కడ హైదరాబాద్ కి అదే టికెట్ కావాలి, ఎలాగ ఏ పరిస్థితి అంటే అమ్మాయి అన్ని చేయించారు. వాళ్ళ ఫ్రెండ్ లో ఎవరు ఉంటారు కదా, రిజర్వేషన్ చేయించారు. వాళ్ళు ఫోన్ చేస్తే టికెట్ చేయించారు. అమ్మంటే 7:30కి 10 నర్సంపేట బస్సు ఎక్కిపోయింది. అప్పుడు ఎక్కిన తర్వాత అక్కడ 9:30, 10 అయిపోయింది హైదరాబాద్ దిగేటప్పటికి. మా తమ్ముడు వాళ్ళ బామ్మర్ది అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడికే 12 ఆ టైంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భోజనం చేసి. నాకు చిట్టిబాబు గారు మీరు చెప్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అసరయ్య గాని ఇట్లాంటి చాలా మంది ఆర్టిస్టులను వాళ్ళందరూ కూడా అసలు చెప్పుకోదగ్గ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గానీ ఏమీ లేదు. అలాంటి ఆర్టిస్టులు అందరికీ వెనకతల చాలా కన్నీటి గాథలే ఉన్నాయి. సో మీరు చెప్తుంటే కూడా ఒక్క కాల్ వచ్చింది, ఒక హైదరాబాద్ కి సడన్ గా వెళ్ళటానికి మన దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి. అంటే ఈరోజు మీ దగ్గర ఇంత గొప్ప టాలెంట్ ఉంది, కానీ ఒక 3,000 4,000 ఇన్స్టెంట్ గా మీ దగ్గర లేని పరిస్థితి అంటే ఎందుకని? ఏం జరిగింది అసలు? అంటే ఇంటికడ నేను ఒక్కనే మేడం. మా అమ్మ కొద్దిగా అమ్మాయికరాలు అనమాట, మా నాన్న మరీ అమ్మాయికరాలు అనమాట. ఏం తెలియదు. ఇలా మా 2 పిల్లలు, వీళ్ళు 4గురికి, మా 5గురికి నా సంపదన ఏం లేదు. అంటే పల్లెటూరులోనే నేను బార్బర్ అనమాట. కులం చేస్తే వాళ్ళు సంవత్సరానికి ఇస్తారు అనమాట. వాళ్ళు అదేంటి అంటే రైతాంగం ఉంటారు దానికి. సంవత్సరానికి ఒక 700, 800, 600 పూర్తి జీవనాలు కూడా ఉంటారు అనమాట. అంటే ముసలి ఉంటే మన సేవ అనమాట అది. అలాగే సంవత్సరానికి ఒక 20,000, 30,000 వస్తుంది. ఆ సంవత్సరం బదులు ఇలాగా కంటిన్యూగా. కానీ సిటీలో మీరు చెప్పిన ఈ వృత్తిలో కూడా వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ మీరు ఎందుకు అలా? సిటీ కాదు మేడం, పక్కా పల్లెటూరు. మరి పల్లెటూరు కదా, ఎలాగోలాగా అలాగా నెట్టుకు రావాల్సింది అంతే. కానీ నెలకు వచ్చే జీతం అయితే నాకేం లేదు. తర్వాత సీజన్లు, మ్యారేజ్లు కానీ వెళ్ళిపోయినప్పుడు నాదస్వరం ఎవరు చెప్తే వాళ్ళకి నేను అంటుంటే వాళ్ళు వచ్చింది తింటూనే అలాగా. మీ గురించి ఒక టీచర్ గారు నాకు కాల్ చేసినప్పుడు కూడా, మేడం అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, కానీ ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆయన వెళ్ళారు, ఒక అవకాశం వచ్చిందంటే ఒక అదృష్టం. మీ నుంచి కూడా మిగతా అందరికీ కూడా తనని పరిచయం చేసి తన పరిస్థితి మారుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు, ఏంటి ఒక వ్యక్తి కోసం ఇంతగా చెప్తున్నారు అంటే నేను నమ్మలేకపోయాను. కొంచెం నమ్మాను, బట్ ఇప్పుడు మీ మాటల్లో వింటే
పెరిగిన వాతావరణం, అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ఒక 100 రూపాయలు రోజుకి రావడం అనేది కూడా చాలా చాలా కష్టం మేడం. కష్టం. సో పిల్లలు ఎంత అండి ఏజ్ ఇప్పుడు? అంటే బాబుకి 3 సంవత్సరాలున్నర, పాపకి 5వ సంవత్సరం. సో ఇంక ఇప్పుడు స్కూల్ కి వెళ్లే వాళ్ళు ఒకరు, స్కూల్ కి వెళ్ళబోయే వాళ్ళు వాళ్ళకి అప్పుడప్పుడు ఆరోగ్యం పోలేక నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళి అవును నాకు చెప్పున్నారు. ఎవరో మా ఊర్లో ఉంటారు కదా రైతులు, తర్వాత ఈ సాయుతున్నాను ఫ్రెండ్స్ అని సాయం చేస్తే ఎంతో కొంత ఇచ్చారు అనుకో, మళ్ళీ నేను ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చినాను వాళ్ళకి. ఆ పట్ల నాకైతే ఆ సాయం మా ఊర్లో కంపల్సరీ చేస్తాను. మ్యూజిక్ అనేటప్పటికి సంతోషంలో ఉన్నప్పుడు మ్యూజిక్ వినాలనిపిస్తుంది, విషాదంగా ఉన్నప్పుడు కూడా, ఏదైనా బాధలో ఉన్నప్పుడు కూడా కాస్త రిలీఫ్ పొందాలంటే మ్యూజిక్ ఎక్కువ ఫాలో అవుతాం. సో మీ చేతిలో ఇంత టాలెంట్ ఉంది, మీకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప టాలెంట్. ఒక్కొక్కసారి మీకు చాలా ఏంటి నాకు ఇన్ని కష్టాలు, ఏంటి నా పరిస్థితి అనుకున్నప్పుడు మీకు మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి ఏ ఏ సాంగ్ ప్లే చేసుకుంటారు? సిరివెన్నెల్లో సాంగ్ ఉంది ప్లీజ్. సూపర్. సో సాంగ్ బాగా వింటుంటాను. వింటూ ఉంటారు. తర్వాత అక్కడ ఇన్స్ట్రుమెంట్లు కూడా లేకపోయేసరికి ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఇబ్బంది. ఈ రోజు అంటే మీరు చెప్తుంది అవి కూడా నార్మల్ వే. సో ప్రొఫెషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి మీ దగ్గర లేవు. ఇది కూడా మీ గురువు గారు మీకు బ్లెస్ చేసి ఇచ్చింది. దీన్ని జాగ్రత్తగా, అది కూడా టేపులు వేసుకుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్తున్నారు. కానీ ఒక ఆర్టిస్ట్ కి ఇలాంటి పరిస్థితులు ఉండడం అంటే ఎందుకు అంటారు? ప్రోత్సాహం లేక, లేకపోతే నేను ప్రోత్సాహం లేక, తర్వాత ఫస్ట్ ఇంటికాడ మనం పునాది ఉండాలి మేడం. ఇంటికాడ పునాది లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా చేయలేము. మెయిన్ రాబడి కూడా రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అమౌంట్ లేనిది ఏ పని కూడా అవును, అదే లేకుండా ఉన్నాం మేము. అంటే నా పరిస్థితి ఎలాగ అయిపోయింది, మా తమ్ముడికి చదివించాను ఫస్ట్, మా చెల్లికి చదివించాను, తన పెళ్లి. ఇందులో సంబంధం అయితే మా నాన్నకి మా అమ్మకి ఏం సంబంధం లేదు. అంటే సంబంధం లేదంటే పూర్తి బాధ్యతలు మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, వాళ్ళకి తెలియదు. నాకు చిన్నప్పటి నుండి మా నాన్న బాధ్యత వస్తుంది. ఓకే, ఏదో మా ఊరి దయ వల్ల నేను మా చెల్లికి పెళ్లి చేశాను. ఇల్లు కూడా కట్టుకున్నాను. అంటే నాకు కాలనీ రాలేదన్నమాట. అప్పుడు కాలనీ రాకపోతే ఏదో అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకున్న తర్వాత మా తమ్ముడికి పెళ్లి, మా చెల్లికి పెళ్లి, మా అందరికి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఇల్లు కట్టుకొని నేను పెళ్లి చేసుకున్నాను. లేట్ గా. ఎందుకంటే అవి ముఖ్యమైనవి కదా, చెల్లి ఇంపార్టెంట్. ఆ తర్వాత మా తమ్ముడు నేను చేసుకున్నాను. అనుకున్నంత సంపాదన లేదు కానీ మస్తుగా బాధ్యతలు మాత్రం చాలా ఉన్నాను మేడం. చాలా అప్పులతో మా ఊర్లోనే, బయట వాళ్ళ దగ్గర చాలా అప్పులతో ఉన్నాను. షోకి వెళ్ళినప్పుడు అందరూ, ఇంద్రజ గారు కానీ అది అందరూ కూడా మిమ్మల్ని చాలా బాగా అప్రిషియేట్ చేయడమే కాదు, మీ సమస్యలు కూడా వాళ్ళు తెలుసుకొని షేర్ చేసుకొని మీకు మంచి హామీ కూడా ఇచ్చున్నారు. సో షోలో మీరు ప్లే చేసినటువంటి సాంగ్ వావ్, ఎక్సలెంట్. ఈ మ్యూజిక్ అందరికి కనెక్టెడ్. ఎందుకంటే ఒక్కసారిగా మూడ్ చేంజ్ అయిపోద్ది. కానీ నేనైతే చాలా వరకు ఆయన కళ్ళల్లో ఒక బాధ, బట్ ఫ్లూట్ పట్టుకున్నప్పుడు మాత్రం ఆ బాధని ఎక్కడ కనిపించకుండా తన టాలెంట్ మాత్రమే ఇది అని చెప్తూ అందరినీ ఎంటర్టైన్ చేయడం, ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు మన మనసు, మన మైండ్ కంఫర్ట్గా ఉంటేనే మన నుంచి ఏ సంతోషమైనా హ్యాపీగా మనకు కనిపిస్తుంది. కానీ నేను చాలా దగ్గరగా చిట్టుబాబు గారికి ఉన్నాను కాబట్టి, అండ్ కళ్ళల్లో మనసు నిండా ఏదో బాధ, ఎప్పుడు నా పరిస్థితి మారుతుందా అని. అయితే ఇప్పుడు వచ్చిన అవకాశాలు బట్టి తన దగ్గర ఈ టాలెంట్ ఉందని చెప్పుకోవడం మరొక వైపు, రెండు రకాలుగా మీరు సతమతం అవుతున్నారు కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ప్లే చేసిన మ్యూజిక్ కి మీ మనసులో ఉన్న బాధకి సంబంధమే లేదు, కానీ
ఎక్కడ కనబడని పవన్ అంటే మనకి పర్ఫెక్ట్. చిన్నప్పటి నుండి ఆయన అంటే మనకి Hmm. సన్నాయి కూడా చాలా బాగా ప్లే చేశారు. అంటే అది ఇక్కడ సింహాచలం దేవస్థానం నాగేశ్వర బాబు గారు అనేసి Hmm. ఆయన పరిచయము. Hmm. ఆయన మా గురువు గారు అనమాట. నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు అంటే మాకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి వచ్చి వాళ్ళ ఇంటి కూడా భోజనం పెట్టేవాళ్ళు. Hmm. అది కూడా అంటే కొంత ఆయన దగ్గర నేర్చుకున్నాను. Hmm. పూర్తిగా కాదు, కొద్దిగా నేర్చుకున్నాను. Yes. ఆయన కూడా ఇబ్బంది పడేవాళ్ళు పాపం. ఆయన స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళు అనమాట ఇక్కడ దేవస్థానంలో. Hmm. నేను ఇంటికి వెళ్ళిపోయినవాడిని. నాకు అది ఇంకా అలాగా చెప్పేవారు వాళ్ళు. తర్వాత అలా పెళ్ళి అయిపోయిన నుంచి దూరం అయిపోయింది అనమాట. అంటే వైజాగ్ అంటే రావడం అంటే అలాగా మళ్ళీ అది కూడా అలాగా తగ్గించారు అనమాట. పేరెంట్స్ బాధ్యత ఆయనదే, అలాగనే ఫ్యామిలీని చూసుకోవాలి అన్నా కూడా కరవంజ లాంటి ఒక చిన్న గ్రామంలో ఆయన బార్బర్ గా పని చేసుకుంటూ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ వస్తే ఇగోండి ఈ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని వెళ్తున్నాను, అది కూడా ఒక క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొనుక్కునే పరిస్థితి నాకు లేదు కాబట్టి మీ అందరు కూడా హెల్ప్ చేయండి అని కూడా ఆయన నోరు తెరిచి అయితే ఆయన అడగలేకపోతున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఊరు ఆయనకి ఇచ్చినటువంటి సపోర్ట్ తో ఈ స్థాయికి వచ్చాను అంటున్నారు. ఇక మీరు కూడా మంచి మనసుతో ఆయనకి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆయన లైఫ్ చేంజ్ ఏంటో కూడా మనం హ్యాపీగా చూడొచ్చు. మేడం థ్యాంక్ యూ అండి. యా, చిన్న కోరిక మేడం. అంటే నా బ్రాహ్మణులకు సంబంధించి గుళ్ళు అంటే కూడా కొద్దిగా జాబులు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వానికి, తర్వాత పెద్దలకి, అందరికి కూడా నా అదృష్టం నేను వాయిస్తాను. నాకు ఏ జీవితానికి ఏదో ఒక దారి చూపిస్తారని తప్పకుండా మీ నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి దీన్ని తీసుకొని వెళ్ళి మీకు ఒక మంచి అవకాశం వచ్చేలాగా చూసే బాధ్యత మేము కూడా తీసుకుంటాం.